brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కూటమి బంధం చాలా దృఢమైనది, గట్టిది. దానికి తాను గ్యారంటీ ఇస్తానంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తమ ఎన్డీఏ బంధం ఫెవికాల్ కంటే స్ట్రాంగ్ అంటున్నారు ఆయన. ఎస్, పవన్ చెప్పింది కరెక్టే. డబుల్ ఇంజన్ సర్కార్లా ముందుకు సాగుతాం అని అంటున్నారు సీఎం చంద్రబాబు కూడా. ఈనాటి ఈ బంధం కలకాలం సాగాలి. కనీసం మరో 15 ఏళ్ల పాటు ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే కొనసాగాలి అని ఆకాంక్షించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పాలిటిక్స్ లో పెనవేసుకున్న బంధం 10 కాలాలు పచ్చగా సాగాలన్నారు. కూటమి ఫ్యామిలీలో ఎలాంటి ఇబ్బందులున్నా రాజకీయ సంసారంలో సర్దుకుపోతూ సాగిపోతామన్నారు. ఏపీ అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. సంకీర్ణ ప్రభుత్వం కలిసి ఉండకపోతే ప్రజలకు ద్రోహం చేసినట్లు అవుతుందన్నారు ఆయన. తమలో తమకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసే ఉంటామని మాట ఇచ్చారు ఆయన. 15 ఏళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన ఉంటుందని గ్యారంటీ ఇచ్చారు పవన్. గవర్నర్ కి గౌరవం ఇవ్వని పార్టీ అసెంబ్లీలో అడుగు పెట్టడానికి వీల్లేదని, ఏపీలో ప్రతిపక్షం అనేది లేదన్నారు ఆయన. మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మేము నిలబడి ఉన్నాం. ఇబ్బందిగా ఉంటాయి కొన్ని కానీ సంకీర్ణ ప్రభుత్వం కలిసి లేకపోతే మటుకు ప్రజలకి మేము ద్రోహం చేసిన వాళ్ళం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధ్యక్ష మేము మీకు మాటిస్తున్నాం, ప్రజలకు మేము మీ ద్వారా మాటిస్తున్నాం. మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటివి వచ్చినా, ఎవరన్నా మాట్లాడిన గౌరవ సభ్యులు ఎవరన్నా మాట్లాడిన మేము వీటిని అధిగమించి ప్రజల్లో మన్నను చూరుకొని 15 సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ పవన్ మాటలతో ఏకీభవిస్తూ టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే ముందుకు వెళతాయని సీఎం చంద్రబాబు అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని బాబు స్పష్టం చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కూడా కలవడం మా స్వార్థ ప్రయోజనాల కోసం కాదు. దగాబడ్డ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. నిర్వీర్యం అయిపోయింది ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు కోలుకునే పరిస్థితులు కూడా లేవు. అలాంటప్పుడు డబల్ ఇంజిన్ సర్కార్ ఉంటే తప్ప ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయలేమని ఏకైక లక్ష్యంతో కలిశాం. ఆ రోజు ఈ రోజుటికి ఒకే మాట మీద ముందుకు పోతున్నాం. కూటమి కోటను 15 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా కాపాడతామంటున్నారు నేతలిద్దరు.